హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. ఈరోజు మనం అయితే ఎందుకని బంగ్లాదేశ్ T20 వరల్డ్ కప్ని బాయ్కాట్ చేసిందో తెలుసుకోబోతున్నాము. గైస్, ఫస్ట్ అయితే అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే గైస్. సో బంగ్లాదేశ్ వాళ్ళు అయితే T20 వరల్డ్ కప్ 2026ని బాయ్కాట్ చేసినట్టు ఒక ప్రెస్ మీట్లో అయితే తెలిపారు. కానీ బంగ్లాదేశ్ వాళ్ళకి 240 కోట్ల లాస్ ఉంటుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళు చాలా లాస్ ఫేస్ చేయబోతున్నారు. ఎందుకంటే ఐసీసీ ప్రైజ్ మనీ లెక్కిస్తుంది. ఎందుకంటే ట్రావెలింగ్ అని మీరు గ్రూప్ స్టేజ్లో లాస్ట్ ప్లేస్ ఉన్నా మీకు కొన్ని డబ్బులు వస్తాయి. ఆ డబ్బులను కూడా కోల్పోయింది పీసీబీ కాదు గైస్, బీసీబీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్. గైస్, బంగ్లాదేశ్ వాళ్ళ నాయకుల్ని కట్ చేసింది ఐసీసీ. సెక్యూరిటీ కన్సర్న్ ఇండియాలో లేదంట. ఐసీసీ మళ్ళీ గ్రౌండ్లోకి కూడా తెప్పించింది ఇండియా వాళ్ళని. బంగ్లాదేశ్ వాళ్ళకి ఏమైనా సెక్యూరిటీ ఉందా లేదా, బంగ్లాదేశ్ వాళ్ళకి ఉందా లేదా అని ప్రతి ఒక్కటి చెక్ చేసింది గైస్. అయినా కానీ బంగ్లాదేశ్ వాళ్ళకి అర్థం కాదు. ఎప్పుడైనా బంగ్లాదేశ్ అంటేనే అది పాకిస్తాన్ లెక్క అవుతున్నారు బంగ్లాదేశ్ వాళ్ళు. నెక్స్ట్ బంగ్లాదేశ్ లెక్క అవుతున్నారు, నెక్స్ట్ పాకిస్తాన్ లాగా. ఇప్పుడు మళ్ళీ దానికి తోడు ఇంకో పాకిస్తాన్ కూడా బాయ్కాట్ చేస్తారంట. మీరు ఏషియా కప్లో చూస్తే UAE మ్యాచ్ కూడా అంతే అన్నారు, మేము రాము చెయ్యము టోలు అన్నారు. అయినా కానీ మళ్ళీ వచ్చి లాస్ట్కి 1 అవర్ లేట్ చేసి ఫైన్ పట్టారు. ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళకి వేరే కంట్రీస్ మీద ఇప్పుడు ఇండియా సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో ఆడొచ్చు వైట్ బాల్ సిరీస్. సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో వైట్ బాల్ సిరీస్ ఆడొచ్చు. అది కూడా క్యాన్సిల్ చేసుకోబోతుంది ఇండియా. దానివల్ల బంగ్లాదేశ్ హ్యూజ్ లాస్, చాలా హ్యూజ్ లాస్. ఇప్పుడు పాకిస్తాన్ కూడా చేస్తే పాకిస్తాన్ క్రికెట్లో ఉండదు అంతే. బంగ్లాదేశ్ కూడా ఆల్మోస్ట్ అంతే. ఇంకా పాకిస్తాన్ వాళ్ళకి ఒక లీగ్ ఉంటుంది కదా, సూపర్ లీగ్ అని. ఆ లీగ్లోకి NOC రాదు ఇంటర్నేషనల్ ప్లేయర్లకి. ఆడుకుంటే ఆ పాకిస్తాన్ వాళ్ళే ఆడుకోవాలి అంతే, ఇక వేరే వాళ్ళు రాలేరు. బాయ్కాట్ చేస్తే బంగ్లాదేశ్ బాయ్కాట్ చేసింది, దాని ప్లేస్లో స్కాట్లాండ్ వచ్చింది. ఇప్పుడు ఎవరికి లాసు? బంగ్లాదేశ్కి, ఇంగ్లాండ్కి. ఎందుకంటే ఇంగ్లాండ్ నైబరింగ్ కంట్రీస్ తోటి ఇంగ్లాండ్ ఒక్కసారి కూడా గెలవలే. చేస్తే ఓడిపోయింది, లేకపోతే నో రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు ఇంగ్లాండ్ గ్రూప్లో 2 టీంలు ఉన్నాయి, నైబరింగ్ కంట్రీస్ గుర్తుపెట్టుకోండి. ఐర్లాండ్ ఉంది, సారీ ఐర్లాండ్ లేదు, స్కాట్లాండ్ ఒకటే ఉంది. అయినా కానీ వాళ్ళకి పాయింట్స్ అయితే తక్కువ వస్తాయి, ఎందుకంటే ఓడిపోయినా నో రిజల్ట్ అన్న వస్తుంది కాబట్టి. సో గైస్, మీరు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. టాటా, సీ యూ, లెట్స్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.